హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మనోహరి కింద పడినట్టుగా నాటకం ఆడుతూ ఎలాగైనా సరే అమర్ వాళ్ళను పిక్నిక్కి వెళ్ళనివ్వకుండా చేయాలని అనుకుంటుంది. ఇక భాగ్య మనోహరి కుట్రను కనిపెట్టి రాతుడికి సైగ చేస్తుంది. అమర్ హాస్పిటల్కి తీసుకువెళ్తానని అంటూ ఉంటే ఇక అప్పుడు రాతుడు మనోహరి అమ్మగారు ఎంతో కష్టపడి ఆకాష్ బాబుకి ఏం కాకుండా ఉండాలని తను కింద పడి కాలు విరగొట్టుకున్నారు. అటువంటి మనోహరి అమ్మగారి కోసం నేను తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను. మిస్సమ్మ వాళ్ళ నాన్నగారు మనోహరి అమ్మగారికి నాన్నగారు అయినప్పుడు మరి మిస్సమ్మకు అన్న లాంటి వాడినైనా నేను కూడా మనోహరి గారికి అన్ననే అవుతాను కదా. అవును మేడం, మీరు నాకు రాఖీ కట్టినా కట్టకపోయినా నేను మీకు అన్నయ్య లాంటి వాడిని. మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి ఈ అన్నయ్య ఉన్నాడు అని చెప్పి ఇంతమంది తమ ఆనందాన్ని మీకోసం త్యాగం చేస్తూ ఉంటే మీరు మాత్రం బాధపడకుండా ఉంటారా? అందుకే వాళ్ళంతా పిక్నిక్కి వెళ్తారు. మిమ్మల్ని తీసుకొని నేను హాస్పిటల్కి వెళ్తాను అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఇదేంటి వీళ్ళంతా ఇంత సెంటిమెంటల్గా ఫీల్ అవుతున్నారు? కొంపదీసి ఇప్పుడు వీళ్ళంతా పిక్నిక్కి వెళ్ళిపోతారా? అదే గనక జరిగితే భాగ్య అమర్ ఇద్దరు పిక్నిక్ నుండి తిరిగి వచ్చేటప్పుడు జంటగా వస్తారు. నో, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు. పిక్నిక్లో వీళ్ళిద్దరూ దగ్గర అవ్వకుండా ఉండాలంటే నేను కూడా పిక్నిక్లో ఉండాలి అని చెప్పి అలా మనోహరి అనుకుంటూ ఉంటుంది. పదండి మేడం, హాస్పిటల్కి వెళ్దాం అని రాతోడు అంటూ ఉంటే ఇక అప్పుడు అమర్ వాళ్ళ అమ్మగారు కూడా అవునరా, రాతోడు తీసుకువెళ్తాడులే, మనం పిక్నిక్ వెళ్దాం పద అని చెప్పి అంటూ ఉంటుంది. అయ్యో, నేను ఏదో ఒకటి చేసి వీళ్ళందరినీ పిక్నిక్కి వెళ్ళనివ్వకుండా ఆపుదాం అనుకుంటే ఇదేంటి అత్తయ్య గారు ఇలా వెళ్దామని అంటున్నారు అని చెప్పి ఆరు అంటూ ఇందులో మనోహరి లేచి నిలబడి అమర్, నాకు పెద్ద దెబ్బలు ఏమీ తగిలినట్టుగా అనిపించడం లేదులే, నేను కూడా మీతో పాటు పిక్నిక్కి వస్తాను, పదండి వెళ్దామని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అందరూ కలిసి పిక్నిక్ అని చెప్పి బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఇక ఆరు గుప్తాతో, గుప్తా గారు మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా వీళ్ళు వెళ్లకుండా ఆగేలాగలేరు, ఇప్పుడు ఏం చేద్దాం గుప్తా గారు అని చెప్పి అంటూ ఉంటే ఇక గుప్తా సైలెంట్గా దుమ్ తక్క అంటూ అక్కడి నుండి మాయమైపోతాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి ఆరు ఆలోచిస్తూ ఉంటుంది. మరో పక్క అందరూ ఇంట్లో నుండి బయటకు వచ్చేసిన తర్వాత ఇక అప్పుడు మనోహరికి బాగి వార్నింగ్ ఇస్తూ, చూడు మనోహరి, మమ్మల్ని పిక్నిక్కి వెళ్ళనివ్వకుండా చేయడానికి నువ్వు ఇదంతా నాటకం ఆడావని నాకు ముందే తెలుసు. చూడు, నువ్వు మా ఇద్దరిని ఎంత వేరు చేయాలన్నా కూడా వేరు చేయలేవు. ఏ రోజైతే మా ఇద్దరి మధ్య బ్రహ్మముడి పడిందో ఆ రోజే మా మధ్య బంధం బలపడింది. ఆయన మనసులో నేను లేకపోవచ్చు, ఆయనకు నేను కరెక్ట్ అవ్వకపోవచ్చు, కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వు ఎన్నటికీ ఆయన నీడను మాత్రం తాకలేవు అని చెప్పి అలా బాగి మనోహరికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటుంది. తర్వాత అమర్, బాగి, పిల్లలు వీళ్ళంతా కూడా ఒక కారులో వస్తూ ఉంటే మనోహరి, అమర్ వాళ్ళ అమ్మ నాన్న, రాథోడ్ వీళ్ళంతా కూడా మరొక కారులో పిక్నిక్ వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడు ఆరు మనోహరి వాళ్ళు కూర్చున్న కారులో కూర్చొని వాళ్ళతో పాటే పిక్నిక్కి వెళ్తూ ఉంటుంది. మరో పక్క మనోహరి భర్త రణవీర్ ఒక చోట కూర్చొని ఫుల్గా తాగుతూ ఉంటాడు. అప్పుడు లాయర్ రణవీర్ దగ్గరికి వచ్చి, ఏంటిది రణవీర్, నిన్నటి నుండి తాగుతూనే ఉన్నావు, ఇంకా ఆపవా? అయినా మనోహరి గురించి నువ్వు ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు? మనోహరి నీ జీవితంలో ముగిసిపోయిన అధ్యాయం, తన గురించి నువ్వెందుకు ఇంతలా ఫీల్ అవ్వాలి? వదిలేసే తనని అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు వదిలేలా తనని అని చెప్పి అలా రణవీర్ ఒక్కసారిగా లాయర్ గొంతు పట్టుకుంటాడు. నన్ను ఏం వదిలేయమంటున్నావో తెలుసా, రా చూపిస్తా అని చెప్పి ఆ లాయర్ని ఒక గదిలోకి తీసుకుని వెళ్తాడు. ఇక ఆ గదిలో రణవీర్ తన కూతురుతో కలిసి దిగిన ఫోటోలతో పాటు టెడ్డీ బేర్ బొమ్మలు, ఇంకా చాలా బొమ్మలు ఉంటాయి, ఉయ్యాల కూడా ఉంటుంది. వాటన్నిటినీ చూసి లాయర్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి రణవీర్, నీకు కూతురుందా అని చెప్పి అంటూ ఉంటే అవును అని రణవీర్ అంటూ ఉంటాడు. ఇన్ని రోజులుగా ఆ మనోహరి వెంట పడేది మాకు పుట్టిన కూతురు కోసం, నా దుర్గ కోసం. చిన్నప్పుడే నా కూతురు దుర్గ నాకు దూరమైంది. 6 సంవత్సరాల క్రితం మనోహరి నా నుండి నా కూతుర్ని వేరు చేసింది. మనోహరిని చంపాలంటే నాకు నిమిషం పని, కానీ ఎందుకు చంపడం లేదో తెలుసా? నా కూతురు గురించి తెలుసుకోవడానికి అని చెప్పి రణవీర్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. అక్కడున్న తన కూతురు ఫోటోలను చూస్తూ ఎమోషనల్ అవుతూ ఉంటాడు. గతంలో రణవీర్ కూతురు చిన్నగా ఉన్నప్పుడు తన కూతురు మెడలో గొలుసుని వేస్తూ, అమ్మ దుర్గా, ఆ దుర్గమ్మ ఆశీస్సులు నీకు ఎప్పుడు కూడా ఉంటాయి, నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి తల్లి అని చెప్పి అలా తన కూతుర్ని ఎత్తుకొని ఆడించి ముద్దాడిన సందర్భాలన్నీ కూడా
రణవీర్ గుర్తు చేసుకుని ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. ఉయ్యాల్లో ఉన్న టెడ్డీ బేర్ని చూస్తూ, లాయరు, ఈ టెడ్డీ బేర్ అంటే నా కూతురు దుర్గకు ఎంత ఇష్టమో తెలుసా? ఎప్పుడు కూడా టెడ్డీ బేర్లతోనే ఆడుకుంటూ ఉండేది. ఎక్కడుందో నా కూతురు, ఖచ్చితంగా నా కోసం ఎదురు చూస్తూ ఉండుంటుంది అని చెప్పి అలా రణవీర్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. నా కూతురికి జన్మనిచ్చి ఆ మనోహరి బతికిపోయింది, లేదంటే ఈ పాటికి ఆ మనోహరిని చంపేసి ఉండేవాడిని అని చెప్పి అలా రణవీర్ ఆవేశంతో రగిలిపోతూ ఉంటాడు. మరో పక్క అమర్, బాగి వీళ్ళంతా కూడా కార్లో వెళ్తూ ఉంటారు. బాగి సున్నుండల బాక్స్ని ఓపెన్ చేస్తుంది. ఇకప్పుడు అమర్, ఏ లూజు, ఇప్పుడే కదా ఇంటి దగ్గర నుండి బయలుదేరాం, అప్పుడే తినడానికి కావాల్సిన ఓపెన్ చేసావా అని చెప్పి అంటూ ఉంటాడు. మీరు గమనించారో లేదో, మనం స్టార్ట్ అయ్యి అప్పుడే హాఫ్ అన్ అవర్ అయిపోయింది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇకప్పుడు అంజు, మా డాడీ గీసిన గీతను నేను అస్సలు దాటను అని చెప్పి అంటూ ఉంటే బాగి కార్ అంతా కూడా వెతుకుతూ ఉంటుంది. ఏం వెతుకుతున్నావు మిస్ అమ్మ అని చెప్పి అమ్మ అడుగుతూ ఉంటే, మీ నాన్న గీసిన గీత దాటనని అంజు అంటుంది కదా, గీత ఏమైనా కనిపిస్తుందేమోనని చూస్తున్నాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక పిల్లలంతా కూడా నవ్వుతూ ఉంటారు. తర్వాత వాళ్ళంతా కలిసి స్వీట్స్ తింటూ అలా ఎంజాయ్ చేస్తూ కార్లో వెళ్తూ ఉంటారు. ఎప్పుడు కూడా అలా సీరియస్గా కూర్చోకపోతే కొంచెం నవ్వొచ్చు కదా అని చెప్పి బాగి అమర్ గురించి అనుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత అమర్ వాళ్ళందరినీ కూడా ఒక అనాథాశ్రమానికి తీసుకుని వెళ్తాడు. దాంతో అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు. ఒరే అమర్, ఇది 6 మనోహరి ఇద్దరు పెరిగిన ఆశ్రమం కదా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. ఇక అప్పుడు అమర్, పిక్నిక్కి వెళ్లే ముందు ఎందుకో ఇక్కడ ఒకసారి ఆగాలనిపించింది నాన్న అని చెప్పి అమర్ అంటూ ఉంటే, ఇకప్పుడు అమర్ వాళ్ళ నాన్నగారు, ఎలాగో ఇక్కడికి వచ్చాం కదా అమర్, పిల్లలకు స్వీట్లు చాక్లెట్లు తీసుకుంటే బాగుండేదని చెప్పి అంటూ ఉంటే, నేను ఆల్రెడీ తెప్పించాను నాన్న, కార్లో ఉన్నాయని అమర్ అంటాడు. ఇక మనోహరి ఆ అనాథాశ్రమాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఏదో గుర్తుకు వచ్చిందానిలాగా ఇక అక్కడి నుండి పక్కకు వెళ్ళిపోతుంది. తర్వాత ఆ అనాథాశ్రమంలో ఉన్న వార్డెన్ అమర్ వాళ్ళని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మీరు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి పిల్లలకు ఎంతో సహాయం చేస్తున్నారు, మీరు చేసే సహాయం వల్లే ఇలాంటి వాళ్ళు ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నారు అని చెప్పి ఆ వార్డెన్ అంటూ ఉంటుంది. దాంతో అమర్, అది నా బాధ్యత అనుకుని చేస్తున్నాను మేడం, ఇది నా ఆరు పుట్టినిల్లు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలు విని ఆరు ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అమర్ వాళ్ళ నాన్నగారు షార్ట్ వేసుకొని ఉండడంతో ఇక లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. దాంతో రాథోడ్, ఏంటి సార్ మీరు ఈ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, అందుకే మీకోసం ఒక ప్యాంట్ని కార్లో ఉంచాను, వెళ్ళి వేసుకోండి సార్ అని చెప్పి అంటూ ఉంటే, చాలా థ్యాంక్స్ రాథోడ్ అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు ప్యాంట్ తీసుకోవడం కోసం అని చెప్పి కార్ దగ్గరికి వెళ్ళిపోతారు. మరో పక్క పిల్లలంతా కూడా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత బాగి చిన్నప్పుడు తన అక్కని కూడా వాళ్ళ నానమ్మ ఆశ్రమం దగ్గర వదిలేసిన విషయాన్ని గుర్తు చేసుకుని ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఏమైంది మిస్ అమ్మ అని చెప్పి అమర్ అడుగుతాడు. ఏమండి, వీళ్ళలాగే పాపం మా అక్క కూడా ఎన్నో కష్టాలు పడి ఉంటుంది కదా, మొట్టమొదటిసారి నిజంగా మా నానమ్మ చెప్పినట్టుగా మా అక్క చనిపోయినా కూడా బాగుండేదని అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు తను చనిపోయి ఉండుంటే ఇన్ని కష్టాలు పడే అవసరం ఉండేది కాదు కదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇకప్పుడు అమర్, నువ్వు మీ నాన్నగారు మీ అక్కని కలుసుకోవాలని ఎంతగానో ఆశపడుతున్నారు, మీ అందరి ఆశీస్సులతో మీ అక్క ఎక్కడున్నా సంతోషంగానే ఉంటుంది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. మేము కోరుకునేది కూడా అదేనండి, తను చనిపోయేలోపు ఒక్కసారైనా అక్కని కలుసుకోవాలని, కలిసి క్షమాపణలు చెప్పుకోవాలని మా నాన్నగారు ఎంతగానో ఎదురు చూస్తున్నారు అని చెప్పి అలా బాగి కన్నీళ్లు పెట్టుకుంటూ అమర్కి చెబుతూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరి మాటలు విని అక్కడే ఉన్న ఆరు కూడా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.